ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరం 2వ నెల 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటలను అతడు జయము పొందెను. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు తోడైనది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి అతడు అనగా మరి హిజ్కియాని బట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భం. మరి హిజ్కియా వెళ్ళినటువంటి ప్రతి స్థలంలో కూడా మరి దేవుడు అతనికి తోడుగా ఉండి గొప్ప జయ జీవితాన్ని ఆ హిజ్కియాకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున మనందరితో కూడా దేవుడు తోడుగా ఉండి మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా, ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, అలాగే పొలం పనులు కానివ్వండి, మరి సేవా పరిచయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే దేవుడు మనకి చెప్తున్నటువంటి విధానం, వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నటువంటి విధానం ఏంటంటే, మనం వెళ్ళిన చోటల్లో కూడా దేవుడు మనకి జయము అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవాది దేవుడు మనకి తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన తోడైనటువంటి దేవుడు మనకి గొప్ప జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన తోడుగా ఉన్నందువలన మనం ఆశీర్వదింపబడతాం, దీవింపబడతాం, మనం జీవితాన్ని పొందుకుంటూ ఉంటాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, ఆశ్చర్యగడా, నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన తండ్రి ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి ఆయన ప్రభా. భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. నాయకుల అధికారులు మంచి వంతు నింపి, సరిహద్దుల సైనికులు మంచి వంతు నింపండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. దేవతండి యవన బిడ్డలను బట్టి ప్రార్థించడానికి వందనాలు. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా నాయన ప్రభా, మరి నాయన చెడు వ్యసనం నుంచి దూరపరిచి మీరు రక్షించుకుని ఆయన దేవా. తన ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచి వారు రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి దేవ. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి తండ్రి ప్రభా. ఇగోనని ప్రవర్తన పనికిళ్ళ బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశించి దీవించమని ప్రార్థనకి వందనాలు. హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను పొడి కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి తండ్రి దేవానికి స్తోత్రాలు ప్రభా. మరి గృహం లేని వారికి గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భించి సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమ దయచేయండి తండ్రి ప్రభా. ఇక ప్రతి సేవకుడు వారి బిడ్డలు, సంఘం, పరిచయం అంతా మీరు ఆశించండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.